నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, బ్రహ్మోస్ క్షిపణి, ఈ క్షిపణిని విక్రయించేందుకు ఇండోనేషియాకి భారత్ సర్కారు సిద్ధమైనట్లుగా మనకి వార్తలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఈ బంధం ఒక సువర్ణ అధ్యాయంగా కూడా మోదీ పేర్కొన్నారు సార్. అంటే బ్రహ్మోస్ మిసైల్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇండియా రష్యా జాయింట్గా డెవలప్ చేసినటువంటి మిసైల్. దాని పేరు కూడా బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర, అలాగే రష్యాలోని మాస్కోవా నదులను కలుపుతూ బ్రహ్మోస్ అనేటువంటి పేరు పెట్టారు. ఇది సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా కూడా వేగంగా ప్రయాణం చేస్తుంది. దీని మీకు రేంజ్ 300 కిలోమీటర్స్, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. మార్క్ 3 అంటారంటే 3700 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 3700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మీరు చూడండి ఏ స్థాయిలో ప్రయాణం చేస్తారు అంటే సౌండ్ కన్నా 3 టైమ్స్ వేగంగా వెళ్ళగలుగుతుంది. అదే కాకుండా ఇది మన ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, గగనతల నుంచి, భూమి నుంచి, సముద్ర మార్గంలో సముద్రం వైపు పైనుంచి కూడా శత్రువుల పైన ప్రయోగించగలిగేటువంటి ప్రత్యేకత కలిగిన మిసైల్. సో భారతదేశంలో ఉన్న మిసైల్స్లో రకరకాల మిసైల్స్ మనం డెవలప్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్ అని 4 మిసైల్ డెవలప్ చేశాం. అగ్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, నియర్ ICBM అంటారు. అంటే సుమారు 8000 నుంచి 10,000 కిలోమీటర్ల దూరాన్ని కూడా వెళ్ళి అటాక్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్ అది. ఈవెన్ అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్ళగలిగే న్యూక్లియర్ వారెట్స్ కూడా తీసుకెళ్ళగలిగేది. సో ఇలా ఒక్కొక్క మిసైల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇండియా రష్యా జాయింట్గా డెవలప్ చేసిన ఇందులో మేజర్ స్టేక్ హోల్డర్ ఇండియా. సో దీన్ని రేడార్స్ కూడా గుర్తించడం కష్టం. అంటే రేడార్స్ రేంజ్ కూడా దొరకకుండా వెళ్ళి శత్రువుల టార్గెట్లను బ్రహ్మోస్ అటాక్ చేయగలుగుతుంది. దీని స్పీడు, దీని వెలాసిటీ, దీని వేగము, వెలాసిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం, ఇప్పుడు మనం మిసైల్ ప్రయోగిస్తే వెంటనే శత్రువులు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కూల్చేస్తారు. ఇప్పుడు మీకు ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్స్ అని మనము తయారు చేసుకున్న ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్, S-400 రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న మిసైల్ డిఫెన్స్ అన్నీ కూడా ఇలాంటివి. అంటే వస్తున్న మిసైల్స్ను రేడార్స్ ద్వారా గుర్తించి వాటిని మధ్యలోనే అటాక్ చేసి కూల్చేస్తారు. సో దాన్ని ఇంటర్సెప్టింగ్ మిసైల్స్ అంటారు. సో మీకు ఇప్పుడు ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చింది ప్యాట్రియాట్ మిసైల్స్. అంటే రష్యా మిసైల్ ప్రయోగిస్తే ఇది ప్యాట్రియాట్ మిసైల్ అది కూల్చేస్తుంది. అలా బ్రహ్మోస్కున్న ప్రత్యేకత ఏంటంటే శత్రు దేశాలు దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం కూడా కష్టం. సో అందువల్ల ఈ ప్రత్యేకతలు బ్రహ్మోస్కున్నాయి కనుక దీనికి మొదటి నుంచి కూడా ఆ గుర్తింపు ఉంది. అయితే ఇందులో ఎప్పుడు కూడా ఈ మీకు డిఫెన్స్ ఇండస్ట్రీకి ఉండే ప్రత్యేకత ఏంటంటే అది పీస్ టైంలో డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ చేస్తుంది, వార్ టైంలో టెస్టింగ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారనుకోండి, మీరు దాన్ని వెంటనే టెస్టింగ్ చేస్తారు. అంటే అది పని చేస్తుందా లేదా అని మాక్ టెస్టింగ్ చేస్తారు. అలాగే మీకు ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ మనం పెట్టుకోవడంతోనే మీరేమన్నారు, టెస్ట్ చేయండి సార్ మైక్ ఒకసారి అన్నారు. నేను అలో 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 అన్నాను, వాళ్ళు అక్కడ టెస్ట్ చేశారు. సో కానీ మీ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంటే ఆయుధాలను అలా టెస్ట్ చేయలేము. మీకు బ్రహ్మోస్ మిసైల్ ఉందనుకోండి, దాన్ని ఎవరి మీద ప్రయోగిస్తాం టెస్టింగ్కు. సో వార్ వస్తే తప్ప ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్లు టెస్ట్ కాదు. అందుకే మిలిటరీ ఇండస్ట్రీ, మీకు అమెరికాలో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, లాక్హీడ్ మార్టిన్ ఇలాంటివన్నీ ఎప్పుడు యుద్ధాలు వస్తాయని చూస్తూ ఉంటాయి. యుద్ధాలు వచ్చినప్పుడేనే ఆయుధాలు టెస్ట్. ఇటీవల పాకిస్తాన్ మనకు జరిగినటువంటి యుద్ధంలో కూడా చైనా తన ఆయుధాలు కొన్ని టెస్ట్ చేసుకున్నది. అలా ఇండియా కూడా టెస్ట్ చేసుకున్నది. అందువల్ల ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ మిసైల్ను ఇండియా వాడింది. అది అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీరు వీడియోలకు కూడా చేయబడి నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అమెరికా భారతదేశం అటాక్ చేసింది. ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఏంటంటే ఇది
పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్, పాకిస్తాన్ అణ్వస్త్రాలు దాచిపెట్టిన ప్లేస్కు దగ్గరలో. ఈవెన్ అసీం మునీర్ కూడా నూర్ఖాన్ ఎయిర్ బేస్లోనే దిగుతాడు. సో అంత స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఉన్న ఎయిర్ బేస్ను గార్డింగ్ కూడా, అంటే రక్షణ భద్రత కూడా చాలా బలంగా ఉంటుంది. కానీ ఆ భద్రతా వలయాన్ని ఛేదించి మన నూర్ఖాన్ ఎయిర్ బేస్ను, ఇతర ఎయిర్ బేస్ని బ్రహ్మోస్ మిసైల్తోని అటాక్ చేశాం. ఈవెన్ షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు, నాకు ఎర్లీ అవర్స్లో 2 o'clock 1 o'clock 2 o'clock అసీం మునీర్ ఫోన్ చేసి ఇట్లా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కూడా అటాక్ గురైందని ఇన్ఫార్మ్ చేశారు అని. సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేసినప్పుడు అసలు వాళ్ళకి అర్థం కూడా కాదు ఏం జరిగిందో అనేది. పాకిస్తాన్కు అర్థం కూడా కాదు ఏం తాకింది, దేంతో ఇండియా అటాక్ చేసింది అని. సో అందువల్ల మనం ఈ బ్రహ్మోస్ మిసైల్ను సుకోయ్ 30 రష్యా నుంచి దిగుమతి చేసుకొని ఇండియాలో డెవలప్ చేసినటువంటి యుద్ధ విమానం ఇది సుకోయ్ 30. అలాగే మన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ యుద్ధ విమానాల ద్వారా ఈ మనము ప్రయోగించగలిగేటువంటి అస్త్రా మిసైల్ కూడా ఇప్పుడు బ్రహ్మోస్తో పాటు ఆ అస్త్రా మిసైల్ని కూడా మనం ఇప్పుడు ఇండోనేషియాకి అమ్ముతున్నాం. దాని ప్రత్యేకత కూడా చెప్తాను. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఆపరేషన్ సింధూర్ టైంలో టెస్టింగ్ కావడం వల్ల ప్రపంచానికి అర్థమైంది బ్రహ్మోస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని. ఇప్పుడు రష్యా నుంచి మనం S-400 దిగుమతి చేసుకున్నాం, అమెరికా నుంచి తీవ్రమైన ఆంక్షల్ని ఎదుర్కొని దిగుమతి చేసుకున్నాం. అంటే అమెరికా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు పెడతామని బెదిరించారు. మన పైన కాదు, చైనా తుర్కీలు కూడా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొంటే ఆంక్షలు పెట్టారు కూడా, మన పైన కూడా పెట్టారు. కానీ టైంకు లాస్ట్కు వేవర్ ఇచ్చారు మనకు. సో ఇలాంటి ఈ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ ఇలా అద్భుతంగా పనిచేసింది. ఆపరేషన్ సింధూర్ టైంలో మనకు ఒక రక్షణ కవచంగా పనిచేసింది. మన ఎయిర్ ఫోర్స్ నాయకులు కూడా దీన్ని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రష్యా నుంచి దాని అప్డేటెడ్ వర్షన్ అయిన S-500 కూడా మనం కొనబోతున్నాం. సో ఇవాళ S-400కు ప్రపంచమంతా హెవీ డిమాండ్ వచ్చేసింది. ఎందుకు? ప్రూవెన్, అలా యుద్ధ భూమిలో ప్రూవెన్ టెక్నాలజీస్కు డిమాండ్ ఉంటుంది. అలా బ్రహ్మోస్ మిసైల్ కూడా ప్రూవెన్ టెక్నాలజీగా నిలబడింది. బ్రహ్మోస్తో పాటు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు అస్త్రా మిసైల్ కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో మనం ఉపయోగించాం. బ్రహ్మోస్ ఇప్పటికే మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండోనేషియా ద 3rd కంట్రీ. $630 million ఈ డీల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా కుదిరింది. సో $630 million ఒక మల్టీ లెవెల్ అంటే ఒక విస్తృతమైన వ్యూహాత్మక ఒప్పందం, మల్టీ లెవెల్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ను మనం ఇండోనేషియాతో కుదుర్చుకున్నాం. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ద ఫస్ట్ కంట్రీ టు బై బ్రహ్మోస్ మిసైల్. $375 million ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిసైల్స్ కొనుక్కున్నది. తర్వాత వియత్నాం ద 2nd కంట్రీ మీకు ఈ మిసైల్ కొన్నది. ఇప్పుడు 3rd కంట్రీ ఇండోనేషియా. సో అందువల్ల 3rd కంట్రీ టు బై ఇండియాస్ బ్రహ్మోస్. ఇప్పుడు మన పొరుగున్న పాకిస్తాన్ వాడు అమెరికా నుంచో చైనా నుంచో తుర్కీ నుంచో వాడు కొనుక్కుంటున్నాడు. మనమేమో మనం సొంతగా తయారు చేసి ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దశకు మనం చేరుకున్నాం. అఫ్ కోర్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటలేదా అంటే స్టిల్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్, ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ దిగుమతులు చేసుకునే దేశాల్లో ఇండియా టాప్లో ఉంటుంది. మీకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం కూడా. కానీ అదే సమయంలో మనం ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొదలు పెట్టాం. అందువల్ల బ్రహ్మోస్ అనేది ఇటీవల లక్నోలో ప్రత్యేకంగా ఈ ఎక్స్పోర్ట్స్ కొరకే బ్రహ్మోస్ ప్రొడక్షన్ సెంటర్ కూడా తెరిచారు లక్నోలో. సో ఇతర చోట్ల ఇప్పటికే ఉంది. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి ఒక సిగ్నిఫికెంట్ థింగ్. ఎందుకంటే ప్రపంచంలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద బూమింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ రీత్యా కానీ, ప్రపంచంలో ఉన్న సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ రీత్యా కానీ, మనం ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ మిలిటరీ ఉద్రిక్తతలు చూస్తున్నాం కనుక డిఫెన్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఇజ్రాయెల్ లాంటి దేశాలే ఉన్నాయి.
సో ఇప్పుడు ఆ దేశాల సరసన భారతదేశం కూడా చేరడం అనేది ఒక గర్వకారణం ఖచ్చితంగా. అందులో ఇది కుదిరిన ఇప్పుడు ఇండోనేషియా, ఇంతకుముందు నేను చెప్పాను మీకు బ్రహ్మోస్ మిసైల్స్ కొంటున్న ఇతర 2 దేశాలు ఫిలిప్పీన్స్, వియత్నాం. ఈ 3 కూడా సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, ఆగ్నేయ ఆసియా దేశాలు. ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ ప్రాంతం అంటాం. ఇటీవల అమెరికా దాని పేరు మార్చి ఇండియాని తీసిపడేసింది. కానీ అమెరికా తీసిపడేస్తే మన పలుకుబడి తగ్గడానికి ప్రూఫ్ ఇది. సో సౌత్ ఈస్ట్ ఏషియా అనేది మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్. ఇప్పుడు మన సౌత్ ఏషియా ఇండియా ఉన్న రీజన్ అయితే, సౌత్ ఈస్ట్ ఏషియా అనేది ఇండియాకి ఎక్స్టెండెడ్ నైబర్హుడ్, కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతం ఇది. సో అందువల్ల ఈ ప్రాంతంలో మనకు ఇప్పుడు కేవలం ఇండోనేషియాకు మనము ఆ బ్రహ్మోస్ అమ్మడమే కాదు, దానివల్ల కలిగేటువంటి అనుబంధం ఎక్కువ ఉంటుంది. మీకు ఒకసారి ఒక డిఫెన్స్ డీల్ కుదిరితే దానికి ఏదో ఇన్ని డబ్బులు ఇచ్చడు, $630 బిలియన్ మనం బ్రహ్మోస్ ఇవ్వడమే కాదు, ఈ 2 దేశాల మధ్య డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అగ్రిమెంట్ కుదిరితే ఆ దేశాల మధ్య ఒక స్ట్రాటజిక్ అలియన్స్ కూడా, ఒక వ్యూహాత్మక బంధం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ లాంటి యుద్ధ విమానాలు కొంటున్నాం. సో ఇండియాకు ఫ్రాన్స్కు మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. అమెరికా నుంచి కొంటున్నాం, అమెరికాకు ఇండియాకు మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్. రష్యా నుంచి మనం అతిపెద్ద డిఫెన్స్ మన రక్షణ దిగుమతుల్లో అత్యధికం రష్యా నుంచి. ఒకప్పుడైతే 75% కూడా రష్యా నుంచి కొనేవాళ్ళం, ఇటీవల తగ్గాయి. సో రష్యాకు ఇండియాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత గట్టి చూడండి. ఆ డిఫెన్స్ పార్ట్నర్షిప్ పునాదుల పైన మన ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మన రష్యన్ ఆయిల్ దాదాపు కొన్నాం. 1-2 సార్లు కాస్త అమెరికా ఒత్తిడికి మన ప్రభుత్వం తల వంచినా ఓవరాల్గా రష్యన్ ఆయిల్ కొన్నాం. ఎందుకు కొనగలిగాం? ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేశాం ట్రంప్ ఒత్తిడికి. రష్యా నుంచి కొన్నాం, ఎందుకంటే దానికి పునాదిగా ఉన్నది డిఫెన్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడు కాదు, సోవియట్ యూనియన్ కాలం నుంచి ఇండియాకు రష్యాకు మధ్య ఆ పార్ట్నర్షిప్ ఉన్నది. అందువల్ల ఇది కేవలం ఒక బ్రహ్మోస్ మన అమ్మడము వాళ్ళు కొనడమే కాదు, ఒక విస్తృతమైన వైడర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఈ డీల్ ఉపయోగపడుతుంది. కనుక మోడీ పర్యటన సందర్భంగా కుదిరిన ఈ డీల్ దేశానికి గర్వకారణం ఖచ్చితంగా. ఒక బ్రహ్మోసే కాదు, అస్త్రా మిసైల్ కూడా ఇప్పుడు ఇండోనేషియా కొంటోంది. సో అస్త్రా మిసైల్ అనేది 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అండ్ మీకు దీన్ని మనము సుఖోయ్ 30 ఇంతకుముందు చెప్పాను, సుఖోయ్ 30 యుద్ధ విమానాల నుంచి, అలాగే తేజస్ ఇది ఇండిజినస్లీ మేడ్, సుఖోయ్ 30 రష్యన్ మేడ్, ఇండియాలో కో ప్రొడక్షన్ జరుగుతుంది. మీకు తేజస్ ఏమో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన దేశీయ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ 2 యుద్ధ విమానాల నుంచి ఈ అస్త్రా మిసైల్ ప్రయోగించవచ్చు. ఇది 100 కిలోమీటర్స్ రేంజ్, అంటే ఇది కూడా ఒక రకంగా అత్యంత వేగంగా ప్రయాణం చేసే మిసైల్. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో కూడా మనం దీన్ని వాడాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు సుఖోయ్ 30 నుంచి వాడాం కనుక మీకు ఇండోనేషియా దగ్గర కూడా సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. అది కూడా రష్యా నుంచే కొన్నాం, మనం రష్యా నుంచే కొన్నాం. సో ఇండోనేషియాకి ఏంటంటే ఈ కంపాటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సుఖోయ్ 30 ఉంది, మన దగ్గర సుఖోయ్ 30 ఉంది. సో సుఖోయ్ 30 నుంచి మన ఆపరేషన్ సింధూర్లో వాడి నిరూపించాం. దాంతో ఇండోనేషియాకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఓహో ఇదే అస్త్రా మిసైల్ మనం సుఖోయ్కి ఫిట్ చేయొచ్చు అని. సో ఎందుకంటే సుఖోయ్కి సెట్ అయింది కదా అక్కడ ఇండియాలో అని. సో అందువల్ల ఇదొక వైడర్ డిఫెన్స్ ఎంగేజ్మెంట్కి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అయితే చాలా కాలం భారతదేశ ఫారెన్ పాలసీ, సెక్యూరిటీ పాలసీలో మనము వీ డోంట్ ఇండల్జ్ ఇన్ వార్, మనము యుద్ధ వ్యాపారము చేయకూడదు అనే ఒక మారల్ స్టాండ్ తీసుకున్నది ఇండియా. అందుకే మనం డిఫెన్స్ అనేది ఎప్పుడు కూడా సెల్ఫ్ రిలయన్స్ ఆలోచించాం, స్వావలంబన, మన దేశాన్ని మనం పరిరక్షించుకోవడం, కాపాడుకోవడం అని. ఎందుకంటే విదేశాలకు మనం ఆయుధాలు అమ్మడం అంటే మన యుద్ధాలను ప్రోత్సహించడమే. మన శాంతియుత దేశం, మన నాన్ వైలెంట్ కంట్రీ, మనది నాన్ అలైన్డ్ కంట్రీ కనుక ఇతర దేశాలలో మన యుద్ధాలలో మనం జోక్యం చేసుకోకూడదు. వీఆర్ ఎ పీస్ లవింగ్ నేషన్. మన గాంధీ, గౌతమ్ బుద్ధ పుట్టిన దేశం ఇది. అందువల్ల మనం యుద్ధాలలో వ్యాపారం చేయకూడదు అనే వైఖరి చాలా ఏళ్ళు మనం అనుసరించాం. కానీ మనము వ్యాపారం చేయడము చేయకపోవడంతో ప్రపంచ యుద్ధ వ్యాపారం ఆగదు. గ్లోబల్ వార్ కామర్స్ అనేది మన దేశం ఆధారపడింది. పైగా ఇప్పుడు మన దేశానికి మనము తయారు చేసుకోవాలన్నా కూడా వాటిని ఎక్కడొక్కన పరీక్షించాలి. ఇప్పుడు మనం
బ్రహ్మోస్ను మన ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించి పరీక్షించాం, అస్త్రాలను పరీక్షించాం. రేపు ఇండోనేషియా కూడా పరీక్షించింది అనుకో బ్రహ్మోస్ మిసైల్, అది మనకు టెస్టింగ్ ఉపయోగపడుతుంది కదా. అందువల్ల మన కంట్రీ సెల్ఫ్ డిఫెన్స్ రీత్యా కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశాలు అడుక్కుంటున్నాయి, వాడు ఇస్తున్నాడు, ఇచ్చి అవి టెస్ట్ చేసుకుంటున్నాడు, టెస్ట్ చేసుకుని వాటిని మరింతగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. సో అందువల్ల ప్రపంచంలో ఏ డిఫెన్స్ సెల్ఫ్ రిలయంట్గా ఒక స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా ఇట్ రిక్వైర్స్ టు టెస్ట్ ఇట్స్ వెపన్స్. అందువల్ల మనము మన దేశానికి యుద్ధాలు వచ్చినప్పుడే టెస్ట్ చేయాలంటే మన దేశానికి ప్రతిసారి యుద్ధం ఎందుకు వస్తుంది కోరుకోం కదా. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెస్ట్ అయితే అది మన రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమెరికా ఉంది, F-16 యుద్ధ విమానాలు మనకిచ్చింది, ఇంకో యుద్ధ విమానాలు పాకిస్తాన్కి ఇచ్చింది, F-35 విమానాలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రపంచంలో అందరూ వాడడం వల్ల టెస్ట్ అవుతూనే ఉంటాయి. ఆ టెస్ట్ అయిన వాటిని వాడు మళ్ళీ తన రక్షణ కూడా వాడుకోవచ్చు. ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉక్రెయిన్ డ్రోన్లను ఇలాగే లో కాస్ట్ మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నది, అంటే రష్యా దాడుల్ని ఎదుర్కోవటానికి తయారు చేసుకున్నది వాస్తవంగా. సో ఏ స్థాయికి రష్యాను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్ తయారు చేసుకున్న ఈ డ్రోన్లు ఇవన్నీ ఎలా ఉపయోగపడి, డ్రోన్ వార్ఫేర్ ఆధునిక యుద్ధంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే వెరీ బిగ్ ఎక్విప్మెంట్ కాదు, చిన్న ఎక్విప్మెంట్తో కూడా నువ్వు శత్రువుని ఇబ్బంది పెట్టచ్చు. దాన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. సో మీకు ఉక్రెయిన్ వారు డ్రోన్లను ఉపయోగించి రష్యాను బెంబేలెత్తిస్తున్నాడు. సో ఇటీవల మీరు గమనించండి, ఇరాన్ వార్లో అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై జరిపిన యుద్ధంలో ఉక్రెయిన్ వచ్చి సాయం చేసింది. సౌదీ అరేబియాకు, ఇతర గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సాయం చేసింది. అంటే ఇరాన్ నుంచి వచ్చే దాడుల్ని ఎదుర్కోవటానికి రక్షించుకోవటానికి సౌదీ, యుఏఈ లాంటి దేశాలకు ఉక్రెయిన్ సహకరించింది, సప్లై కూడా చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈ దేశాలకు పర్యటించాడు. ఉక్రెయిన్కు చాలా కీలకమైన ఆర్థిక వనరులు, రిసోర్సెస్కి ఇది లాభమైంది. ఏంటి మరి ఉక్రెయిన్ ఎక్కడ చేసింది, రష్యాతో తన వార్లో టెస్ట్ చేసింది. తన వార్లో టెస్ట్ చేసిన టెక్నాలజీస్ను వెస్ట్ ఏషియా వార్లో పరీక్షించింది, ఉపయోగించుకుంది. మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ రష్యాతో తన వార్లో ఉపయోగించుకుంటుంది. అందువల్ల సెల్ఫ్ రిలియంట్గా ఒక దేశం ఉండాలి అన్నదానికి కూడా ఎక్స్పోర్ట్స్ ఉపయోగపడుతుందని ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. అందువల్ల డిఫెన్స్లో మనము ఎక్స్పోర్ట్స్ కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నాం. భారతదేశం కూడా ఒక బలమైన డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్గా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒక దేశ పలుకుబడిని కేవలం ఎకానమీయే డిసైడ్ చేయదు, కేవలం కల్చరే డిసైడ్ చేయదు. అనేక అంశాలు కలిసి ఉంటాయి, అందులో మిలిటరీ కీలకమైనది. ఇవాళ అమెరికన్ డాలర్ కన్నా మీకు ప్రపంచంలో ఇవాళ అమెరికా డాలర్కి ఈ రకమైన పవర్ ఉండడానికి కారణం ఏంటి, అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీ. అమెరికాకి మిలిటరీ ఆధిపత్యం లేకపోతే అమెరికా కరెన్సీకి ఆధిపత్యం ఉండేదే కాదు, అమెరికన్ ట్రేడ్కి ఆధిపత్యం ఉండేదే కాదు. ప్రపంచంలో ట్రేడ్ డామినేషన్ అయినా కరెన్సీ అమెరికా చేయగలుగుతుందంటే మిలిటరీ ఇండస్ట్రీ వల్ల. అందువల్ల యుద్ధోన్మాద దేశంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అదే సమయంలో యుద్ధ సామర్థ్యం కలిగిన దేశంగా భారతదేశం ఉండాలి. కనుక ఖచ్చితంగా బ్రహ్మోస్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ద డైరెక్షన్. సార్, తెలంగాణ రాష్ట్రానికి తలమానికం